ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుని లైవ్లో ఉన్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని పొందినాడు నాయన. మీరు మా జీవితాల్లో చేసిన మేలును బట్టి, కార్యాలు బట్టి వందనం చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈ రాత్రి లైవ్ ఆశీర్వదించండి, అనేకులు దేవునికరంగా మార్చండి. పాడుకున్న పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచయంలో మీరు మమ్మల్ని మీ నామాన్ని కనపరచుకోండి. యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతించి పడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కృపా సత్య సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మాన నీకే, మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మాన నీకే, మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. దాడిలే నీ జనులు బహుక్షేమముగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేను. నాములలోనే శత్రు సైన్యము మునిగిపోయేను. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మాన నీకే, మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే నూతన క్రియను చేయ
చేయుచున్నానని ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా ఉల్లాసముగా ఉల్లాసముగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. అలా కళ్ళు మూసుకున్న చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం, దేవునామాన్ని కనపడదాం, మహింపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చేసిన మేళ్ళకి ఏమి ఇవ్వగలరు బ్రహ్మ? శ్రమలోయను ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల ఊబిలో కూరుకున్నాను శ్రమలోయను ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల ఊబిలో కూరుకున్నాను నన్ను లేవనెత్తును నన్ను బలపరచును నాకై శక్తినిచ్చి నడిపించును నన్ను లేవనెత్తును నన్ను బలపరచును నాకు శక్తినిచ్చి నడిపించును యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కాపరి నీవే హల్లెలూయా 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 హల్లెలూయా
పరిశుద్ధుడు తండ్రి దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. అనేకుల దినాన్ని చూడలేకపోయారు ప్రభావ, కేవలం మీ కృపబడి దినాన్ని చూడగలిగాం. ఎంతైనా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని కనపరుస్తున్నాం. ఆరాధన చేస్తున్నాం తండ్రి. పాడిన పాటల్లో ఆరాధనలో మీరు ఉన్నారు. వాక్య పరిచయంలో ఉండి మీ నామాన్ని కనపరుచుకోండి. వాక్యం దగ్గర మాతో మాట్లాడి మీ నామాన్ని కనపరుచుకోండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనకి స్తుతించి పడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎనిమిదవ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆత్మయు అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయగలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, అటువల ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయం చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంట మన బలహీనతలను చూచి సహాయం చేస్తాడు. ఇంగ్లీష్ చదువుతున్నా, రోమన్స్ చాప్టర్ 8 verse 26. Romans 8:26. Read loudly. Likewise, the Spirit also helps in our weaknesses. Spirit also helps in our weakness. For we do not know what we should pray should we pray as we ought. Yes. The Spirit Himself makes intercession for us with groanings which cannot be uttered. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. అంతేకాదు, రెండోది ఏంటంటే మనకి ఎలా యుక్తముగా, నన్ను యుక్తముగా మాట ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడు 26లో సెకండ్ లైన్. We do not know what we should pray. We do not know what we should pray. For as we ought. For as we ought. యుక్తముగా, శ్రేష్టమైన ఈ ఎన్ఐలో ఏమో చదువునని ఎన్ఐలో. In the same way, the Spirit helps us in our weaknesses. We do not know what we ought to pray for. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టంగా ఉంటుందో, ఎలా ప్రార్థన చేస్తే ప్రభు అంగీకరిస్తాడో, ఎలా ప్రార్థన చేస్తే దేవుని సంతకి వెళ్తుందో, అలా ప్రార్థన చేయడం మనకు తెలియదు. పిల్లరా, దేవుడు అంగీకరించే ప్రార్థన అనే పాయింట్ మనం ఆలోచిస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రార్థన చేస్తాడు. Samuel was praying. Samuel's prayer దేవుడు ఆలకించి 7వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు పోలవేడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. ఇంగ్లీష్ చదువునా. Then Samuel took a suckling lamb and sacrificed it as a whole burnt offering to the Lord. He cried out to the Lord on Israel's behalf, and the Lord answered him. దేవుడు ప్రభు విని ఆ ప్రార్థన జవాబు ఇచ్చే ఆ పరిస్థితి కనబడదు. ఎలా చేస్తే ప్రార్థన ప్రభు విని జవాబిస్తాడు అనే పాయింట్ మనం ఆలోచిస్తే, ఇక్కడ సమూయేలుకు పనిచేశాడు. పౌలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, పాపమెరగని ఏ నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి సర్వాంగ బలిగా అర్పించి ప్రార్థన చేయాలంట. పిల్లరా, ఇది
ఈ పాలు విడువని గొర్రె పిల్ల ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ దోషం ఎరగినవాడు ఆయన, ఆయన ఏ నేరం ఎరగినవాడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరనివాడు, పరిశుద్ధుడు. ఆయన ఆల్రెడీ సర్వాంగ బలిగా శిలువ మీద అరికల మొదలు నన్నెత్తు వరకు ప్రతి అవయవంలో గాయాలు పొంది మన కొరకు మన పాపముల నిమిత్తమే సర్వాంగ బలిగా మన పక్షంగా బలి అర్పణ అయిపోయాడు యేసుప్రభు. ఆ అర్పణ మన ప్రార్థనలో జరగాలి. అంటే మనము ప్రార్థన చేసే ముందు సిలువ బలిపీఠం దగ్గరికి రావాలి. వీ షుడ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు ద లార్డ్. దేవునికి మనం బలిదానంగా లేకపోతే సమర్పణగా మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు సమయాల ప్రార్థన ప్రభువుని జవాబిచ్చినట్లుగా మన ప్రార్థన కూడా ప్రభువుని జవాబు ఇస్తాడు. మరొక ప్రార్థన చూద్దాం. న్యాయాధిపతులు గారు 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. జోషువ గ్రంథము 10:12. స్మైల్ చదువు. Joshua chapter 10 verse 12. Joshua spoke to the Lord in the day, and the Lord delivered up the Amorites before the children of Israel. He said in the sight of Israel, Son, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. జాషువా వాస్ ప్రేయింగ్. ఆ కిందన మనం చూస్తే 14వ వచనంలో యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంకి యుద్ధము చేశాడు. అలా ప్రార్థన విని జవాబిచ్చి సూర్యుడిని నిలిపివేసి చంద్రుడిని ఆపేసి తన ప్రజల పక్షంకి యుద్ధం చేసి విజయాన్ని తన ప్రజలకు ఇచ్చిన అలాగ ప్రార్థన ఆలకించే జవాబు ఇచ్చిన అలాంటి రోజు ముందే కానీ వెనకత కానీ ఎప్పుడూ లేదంట. గాడ్ హ్యాడ్ ఆన్సర్డ్ జాషువాస్ ప్రేయర్. వై? ఎందుకు? పిల్లరా, యెహోషువ హి వాస్ ఫైటింగ్ బిహాఫ్ ఆఫ్ గాడ్. దేవుని పక్షంగా, దేవుని మహిమ కొరకు, దేవుని ప్రజల కొరకు యుద్ధాలు చేస్తున్నాడు. యెహోషువలో స్వార్థం లేదండి. దేవుని మహిమ కొరకు జాషువా వాస్ ఫైటింగ్. పిల్లరా, మనం గమనిస్తే ఒక బాధ్యత కలిగిన మనిషి యెహోషువ. ఏమీ ఆశించలేదు. మోషే ఆ నెబో పర్వతం మీద చనిపోయినప్పుడు దేవుని చేత అభిషేకించబడి మోషే చేతులు యెహోషువ మీదకి వచ్చినప్పుడు, దేవుని అభిషేకం జాషువ మీదకి వచ్చినప్పుడు ఆ భారము, ఆ బాధ్యత తీసుకున్నాడు. నా ప్రజల్ని ఎలాగైనా పాలుతెలు ప్రవహించి దేశంలో తీసుకుని వెళ్ళాలి. ప్రాణం పోయిన పర్వాలేదు. బాధ్యత బరువు కలిగినాడు. దేవుని మహిమ కొరకు ఏదైనా చేస్తాడు. ఇదిగో నేను ప్రార్థన చేస్తే సూర్యుడు అయిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు అని గొప్ప చెప్పుకోవడం కాదు. దేవుని మహిమ కొరకు, దేవుని ప్రజల విజయం కొరకు అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనలకు ఇచ్చాడు. మనం కూడా దేవుని మహిమ కొరకు పిల్లరా, ఎప్పుడైనా మనం ఏదైనా చేసినా, మనం ఏది అడిగినా దేవుని మహిమ కొరకు అడగాలి. దేవుని మహిమ కొరకు అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు చేస్తారు. ఖచ్చితంగా ప్రభు వింటారు. అక్కడ సమూయేలు ప్రార్థన మరి సర్వాంగ బలి అర్పించబడినప్పుడు, శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన అంగీకరించబడింది. ఇక్కడ దేవుని మహిమ కొరకు స్వార్థం లేకుండా భారము బాధ్యతతో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు.
ఎలా ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమో, ఎలా ప్రార్థన చేస్తే జవాబులు వస్తాయో, ఎలా ప్రార్థన చేస్తే ప్రజలు దీవించబడతారో వీ డోంట్ నో, మనకు తెలీదు. అయితే పాస్టర్ గారు ఇప్పుడు ఏం చేద్దాం? దానికి ఒక రెమెడీ ప్రభు ఇచ్చారు మనకి. ఏంటంటే మనలో పరిశుద్ధాత్మని దేవుడు ఉంచాడు. మనలో ఉన్న దేవుని ఆత్మ, నీ మీద ఉన్న నా ఆత్మ అంటాడు వాక్యంలో. నీలో నేను ఉంటాను. మన మీద ఉన్న, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడంట మనలో ఉండి పిల్లరా ఎలా ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమో అలాంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చేస్తానంట. రోమిల పత్రిక 8వ అధ్యాయం అదే చూస్తున్నాం. అటువలే ఆత్మయు, చూడండి తిక్కు లెటర్స్తో ఆత్మయు, తెలుగు బైబిల్లో పరిశుద్ధాత్మని గురించి ఎక్కడ వ్రాయబడినా తిక్కు లెటర్స్తో, ఒక బోల్డ్ లెటర్స్తో వ్రాయబడ్డాయి. అటువలే పరిశుద్ధాత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. రెండవది, మనలో ఉండి యుక్తముగా దేవునికి ఇష్టమైన ప్రార్థన మనకు తెలియదు కానీ ఆయన తానే, ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. దిస్ ఈస్ కాల్డ్ ప్రేయర్ ఇన్ ద స్పిరిట్, ప్రేయర్ విత్ ద స్పిరిట్, హోలీ స్పిరిట్ ప్రేయర్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం, వచ్చరంపు సఖ్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రార్థన చేస్తాడు. ఇది ఒక ఉన్నతమైన మెట్టు, ప్రార్థనలో ఒక ఉన్నతమైన మెట్టు. దానికి పైన ఏమన్నాడంటే మన బలహీనతలు చూచి మనల్ని విసర్జించటం అనేది కానీ, మనం త్రోసిపెట్టినది కానీ, మనల్ని శిక్షించటం లేదు కానీ, మన బలహీనతలు చూచి మనకు ఏం చేస్తాడంట? సహాయం. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 మాటలు బట్టి మనకి ఏమర్థమైంది? వీ నీడ్ మచ్ మోర్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతో నిశ్చయముగా ఎక్కువగా మనం కలిగి ఉంటాం. ఇది నాకు ఆత్మలో ఆనందిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ మనం, అందుకే ఎఫెసీ పత్రిక అనుకుంటే వాక్యం చెప్తుంది, నా ఆత్మ లేనివాడు నావాడు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు ఎంచబడతారని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లరా, ఆయన అడిగిన వారికి మరి నిశ్చయముగా ఆయన తన ఆత్మను ఇస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. పిల్లరా, ఈరోజు నా మాట్లాడుతున్న వారు ఎక్కడున్నా మీరు ప్రపంచంలో, వేరెవర్ యూ మే బి, ఐ వాంట్ టు సే యూ నీడ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే నీ బలహీనతల్లో సహాయం చేసి, బలహీనతల్లోంచి మళ్ళీ లేవనెత్తి నీకు సహాయం చేసి, నేను నిలవబెట్టి, నేను బలపరిచి, స్థిరపరిచి, నిన్ను ప్రార్థనలో ఒక ఉన్నతమైన మెట్టులోకి తీసుకువెళ్ళి, ఆత్మీయతలో ఒక ఉన్నతమైన మెట్టులోకి తీసుకుని వెళ్ళి ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తారు ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడు. అట్లాంటి పరిశుద్ధాత్మ దేవుని మీరు అందరూ పొందుకొని, మనందరూ పొందుకొని, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఈ దేవుని కార్యాలు మనందరూ చేయాలని మరి నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నాకు మీ ఆత్మను అనుగ్రహించు ప్రభువా. బలహీనతల్లో ఉన్నాయి, పడిపోతున్నాను. లార్డ్ హెల్ప్ మీ ప్లీజ్, మేక్ మీ స్టాండ్ ఫర్ యూ. నీకు నిలబెట్టు ప్రభువా. నాయనా, మీకు ఇష్టమైన, మీకు ఇంపైన సువాసనగా అలాంటి ప్రార్థన మేము చేయడానికి, జవాబులు తీసుకొచ్చి ప్రార్థన చేయడానికి కృపీనైనా పరిశుద్ధాత్ముడు నాలో మీరుండి ప్రార్థన చేయండి ప్రభు అని మనం దేవునికి ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చాం. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడని పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తుతులు పాదాలు ముద్దు పెట్టుకున్నానయ్యా. ఎస్సయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నానయ్యా. స్తుత్యారులు మీరు ఉన్నారయ్యా. స్తుత్య దిగి వచ్చారు ప్రభు. వాక్యంలో మీరు ఉన్నారు, వాక్యంలో మాట్లాడారు ప్రభు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు. ఉన్నారయ్యా. చెడ్డబిడ్డల దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. చెడ్డబిడ్డల దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏదిష్టపడి చెడ్డబిడ్డ పడుతున్నాయా. ఏదిష్టపడి చెడ్డబిడ్డ పడుతున్నాయా. అలాగే ఉన్న హృదయాన్ని పశ్చాత్తాప జీవితం నింపడం, హృదయాన్ని పశ్చాత్తాప జీవితం నింపుకున్నాయా. తండ్రి, బంధువులు, స్నేహితులను దర్శించి మాట్లాడాలని ఉన్నారయ్యా. నిన్ను మనసుతో ఆరాధిస్తున్నాను, స్థుతిస్తున్నాను ప్రభు.
సేవకులు కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించండి. గృహాలు కూడా మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభా తండ్రి. యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి, లేవ యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపను దాన్ని మాకు ఇచ్చినట్లు వందనాలు స్తుతిస్తున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. మీకు ఉన్నారు తండ్రి. మా బలహీనతలు ప్రభు అన్ని మీరు ఎరిగిన దేవుడు ప్రభు తండ్రి. మాకు మీ బలాన్ని అనుగ్రహించమని వచ్చినామయ్యా తండ్రి. నిత్యము ఎడతెగక తండ్రి విసుగక ప్రార్థన చేయమన్నావు. మా ప్రార్థనలో బలం దయచేయండి ప్రభా తండ్రి. మేము ప్రార్థనలో బలహీనలు కాకున్నట్లు ప్రభా నీ ప్రార్థన ఆత్మతో తండ్రి నాయన ప్రభా నీ సన్నిధిలో నాయన ఆనందించే ప్రభు మాకు దయచేయమని సహాయించండి ప్రభా తండ్రి. లైవ్లో ప్రతి హృదయాన్ని తన ప్రతి కుటుంబ దర్శనంగా అభిషేకించే వాడుకున్నావునయ్యా. లైవ్లో ఎప్పటి విడిచిపెట్టదే ప్రతి కుటుంబం దర్శించేందుకు వందనాలు. నీ దాసుని అభిషేకించి మాట్లాడారు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన గొప్ప దేవుడు మంచి దేవుడు తండ్రి. మీరు అక్కడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకుల కొరకు సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచున్నాడు. నీ వాకును క్షమిస్తుందయ్యా, నీ వాకులు బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాకుతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపే తండ్రి, నీ కృపేనా నీకు అన్నారు తండ్రి. దేవా నాయన తండ్రి. ఎవరైనా అనారోగ్యంగా సంపూర్ణంగా స్వస్థపరచండి, మనం స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిపోతున్న సగం సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహలు ఏమైనా సహాయం చేయండి ప్రభా తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామం తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి ఉంచిన మాకు వెలుగుని ప్రకాశంతో నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా తండ్రి. నాయన జూలై నెలంతా మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరిచే కృప మాకు దయచేయండి అయ్యా. ఈ జూలై నెలలో ప్రభా తండ్రి మీ నామాన్ని మేము ఇచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. అటువంటి కృపను ధన్యత మాకు ఇస్తుంది పొందాలి తండ్రి. అయ్యా నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా నీకు వందనాలు. ప్రార్థన ఆలకించివాడా, ప్రార్థనకు జవాబిచ్చివాడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవమానమంతా కొట్టివేయండి, ఎందులన్నీ తీసివేయండి ప్రభా తండ్రి. నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టిన నా గోడలని కోల్చండి ఆవిడ దృశ్య దేశాలు అయిపరచమని అడుగుతాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మకులు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. దృశ్య దేశాలు అయిపరచమని అడుగుతాం. మీ నామాలు కనపరుస్తూ మీ నామాన్ని ఇచ్చేస్తే ప్రార్థన సారి చేర్చుకోమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, ప్రియమైన త్రియేక దేవుని ఆశీర్వాదాలు కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. రేపు ప్రార్థన మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.